హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ thumbnail లో చూసుంటారు. సో ఒక మంచి ప్యూరిఫైర్ ఎలా తీసుకోవాలి, బడ్జెట్ లో ఎలా తీసుకోవాలి, అసలు మన ఫ్యామిలీకి ఎలాంటి ప్యూరిఫైర్ సెట్ అవుతుంది అనే దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుతున్నాం. సో జనరల్ గా మనం ఒక ప్యూరిఫైర్ కొనాలి అంటే, మనము ఏదైనా ఆన్లైన్ లో తీసుకున్నా, ఆఫ్లైన్ లో తీసుకున్నా, ఒక 15,000, 10,000, 20,000, 30,000 అలా తీసుకుంటాం. ఒకవేళ మనం ఆల్కలైన్ లాంటి ఒక మంచి ప్యూరిఫైర్ తీసుకోవాలనుకుంటే మనకు 30,000 రూపాయల వరకు వెళ్తుంది ఒక మంచి ప్యూరిఫైర్ అనేది. అలా కాకుండా మనము బడ్జెట్ లో తక్కువ ధరకి ఎలా తీసుకోవాలి, లేదా మన ఫ్యామిలీకి ఎలాంటి ప్యూరిఫైర్ సెట్ అవుతుంది అంటే, ప్యూరిఫైర్ లో మనకి రకాలు ఉంటాయి. సో వాటిలో మనం ఎలాంటి ప్యూరిఫైర్ తీసుకోవాలనే దాని గురించి ఇవాళ వీడియోలో అయితే మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాము. సో ఇవాళ మీరు ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తూ ఉన్నారు. సో ఇది DP అన్నమాట, అంటే డ్రింక్ ప్రైమ్ అనే కంపెనీకి సంబంధించిన ఒక రెంటల్ బేస్డ్ ప్యూరిఫైర్ అన్నమాట. సో జనరల్ గా దీంట్లో వచ్చేటప్పటికి మనకి RO రివర్స్ ఆస్మోసిస్ అని ఒక కేటగిరీ ఉంటుంది ఆ ప్యూరిఫైర్ లో. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి కాపర్ ప్యూరిఫైర్ ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి మనకి ఆల్కలైన్ ప్యూరిఫైర్ ఉంటుంది. సో జనరల్ గా అసలు మనము ఏది చూస్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు కనుక ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటే మీకు RO అయితే సెట్ అవుతుంది. దీంట్లో మనకి మినరల్ క్యాటరేజ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి మినరల్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. అలాగే మనకి 4 స్టేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ రివర్స్ ఆస్మోసిస్ అనే కేటగిరీలో. సో ఈ ప్యూరిఫైర్ అయితే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ ప్యూరిఫైర్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మిగతా రెండు కేటగిరీస్ తో కంపేర్ చేస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో, ఎక్కువగా వాడుతూ ఉంటారో వాటర్, సో వాళ్ళకైతే ఈ RO ప్యూరిఫైర్ అనేది బేస్ మీకు పర్ఫెక్ట్ అనమాట. సో ప్రైస్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాం, మీరైతే చూడొచ్చు. సో ప్రైజెస్ మీకు అన్లిమిటెడ్ ఉన్నాయి, లేదు లిమిటెడ్ ప్రైజెస్ లో కావాలన్నా, అంటే లిమిటెడ్ కొన్ని లీటర్స్ కావాలి మాకు, ఈ మంత్ కి ఇన్ని లీటర్స్ మాత్రమే పడతాయి అని అంటే మీకు ఆ ప్రైజెస్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి కాపర్ అన్నమాట. సో కాపర్ ఏంటి అంటే మనకి UV ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది, అలాగే కాపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ఆ ఇమ్యూనిటీ నాకు కొంచెం కావాలంటే దీని ద్వారానే ఇమ్యూనిటీ వస్తుందా అంటే లేదు, ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే కాపర్ బాటిల్స్ లో వాటర్ తాగుతూ ఉంటారు కదా, సో అలాంటి మినరల్స్ మీకు యాడ్ అవ్వాలి, అలాంటి UV ప్యూరిఫికేషన్ జరగాలి, మీకు ఇమ్యూనిటీ బూస్టర్ కావాలి కాపర్ ద్వారా అనుకుంటే మీరు ఈ సెగ్మెంట్ కి అయితే వెళ్ళొచ్చు. ఇది మీకు ఏదైతే RO ఉందో RO తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఈ ప్రైస్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాం, మీరైతే చెక్ చేయొచ్చు. మీరు లిమిటెడ్ ఫ్యామిలీ, తక్కువ మంది ఉన్నారు, మేము ఇమ్యూనిటీ బూస్టర్ మా మెయిన్ కన్సర్న్ అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు థర్డ్ మెయిన్ వచ్చేటప్పటికి ఇది టాప్ మోడల్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆల్కలైన్ వాటర్ అనమాట. సో ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటి అని అంటే, మీకు ఒకవేళ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మీకు ఏమన్నా కొంచెం హెల్త్ పరంగా ఏమైనా ఉన్నాయి, సో నాకు మంచి వాటర్ కావాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆల్కలైన్ కి అయితే వెళ్ళొచ్చు. సో ఆల్కలైన్ అనేది కొంచెం ప్రీమియం అనమాట. అంటే ఈ రెండింటితో కంపేర్ చేస్తే మనకి బడ్జెట్ అనేది కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఇకపోతే వీటి ఇన్స్టాలేషన్ అండ్ వీటి ప్రైజెస్ ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ప్రైజెస్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. ఫస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ చూద్దాం. సో మీరు ఏ వేరియంట్ తీసుకున్నా మీరు 1,500 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆల్కలైన్ తీసుకున్నా కదా, దీనికి నాకు 1,500 రూపీస్ నేను డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. లేదు నేను RO తీసుకున్నా నాకు 1,500 రూపీస్ నేను డిపాజిట్ అయితే చేయాలి. లేదు నేను కాపర్ తీసుకున్నా నేను 1,500 రూపీస్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ వేరియంట్ తీసుకున్నా మీకు డిపాజిట్ అయితే 1,500 ఉంటుంది. ఇది రీఫండబుల్. మీరు ఎప్పుడైతే దీన్ని రిటర్న్ చేస్తారో అప్పుడు మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మిగతా పేమెంట్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ మీరు ఏ ప్లాన్ అయితే తీసుకున్నారో ఆ ప్లాన్ కు తగ్గట్టుగా మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఏదైతే బేస్ RO ఉందో RO కనుక తీసుకున్నారు అంటే 299 రూపీస్ పర్ మంత్ కి పే చేస్తే సరిపోతుంది, మీకు RO వాటర్ అయితే వస్తాయి. లేదు నాకు కాపర్ కావాలి అని అనుకుంటే మీకు 333 రూపీస్ అనమాట. ఇంకొక 40 రూపీస్ మీకు 33 రూపీస్ 34 రూపీస్ ఎక్స్ట్రా చేసుకుంటే మీకు కాపర్ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే ఇమ్యూనిటీ బూస్టర్ కావాలనుకుంటారో సో వాళ్ళకి ఈ కాపర్ అయితే సెట్ అవుతుంది. లేదు మనకి థర్డ్ ఆప్షన్ లో ఉండేది ఆల్కలైన్ అనమాట. ఎవరికైతే హెల్త్ బెనిఫిట్స్ కావాలనుకుంటారో, సో ఎవరికైతే మంచి ఇమ్యూనిటీ కానివ్వండి, అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. ఈవెన్ చెప్పాలంటే మనము కొంతమంది హీరోయిన్స్ వాడడం కూడా మనం చూస్తుంటాం ఆల్కలైన్ వాటర్ అనేది. సో ఈ ఆల్కలైన్ వాటర్ ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 429 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పర్ మంత్. సో దీంట్లో మనకి ప్యాక్స్ అయితే ఉన్నాయి, అన్లిమిటెడ్ ప్యాక్స్ ఉన్నాయి. మీకు లేదు అనుకుంటే నాకు 250 లీటర్స్ కావాలి, 270 లీటర్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రైజెస్ అనేవి మీకు మారుతూ ఉంటాయి. ఆ ప్రైజెస్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అయ్యారు అని అంటే, సో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు 1,500 రూపీస్ పేమెంట్ చేయించుకుంటారు. పేమెంట్ చేయించుకున్న తర్వాత
ఏదైతే మీకు మంత్ పేమెంట్ ఉందో ఒక మంత్ పేమెంట్ అయితే మీకు చేసేయాలి. చేసేసిన వెంటనే మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే ఇన్స్టాల్ చేస్తారనమాట డైరెక్ట్ గా మీ ఇంటి దగ్గరకు వచ్చేసి. సో దీని వల్ల మనకేంటి లాభం అంటే దీని మెయింటెనెన్స్ ఏదైతే ఉందో సో దీని మెయింటెనెన్స్ కూడా కంపెనీ చూసుకుంటుంది. మనం మెయింటెనెన్స్ కి ₹1 కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంక్లూడ్ మనం కట్టే మనీలోనే మనకి ఇంక్లూడ్ అయితే ఉంటుంది. మనం కట్టిన 1500 మనకి లాస్ట్ లో రీఫండ్ కూడా వచ్చేస్తుంది. కేవలం మనం తీసుకున్న ప్యాకేజ్ కి మాత్రమే మనం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే సో ఏదైతే మనము ప్రోడక్ట్ తీసుకుంటామో సో ఈ ప్రోడక్ట్ లో మనకు ఒక 3 ఇండికేటర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి కనెక్టెడ్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది వైఫై అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనం ఎన్ని లీటర్లు వాడుతున్నాము అనేది ఇది మెజర్ చేస్తూ ఉంటుంది. మనకి డ్రింక్ ప్రైమ్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. త్రూ ద యాప్ లో మనకి ఎన్ని లీటర్లు మనం కన్జ్యూమ్ చేస్తాం అనేది మనకి అక్కడ కౌంట్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. దానికోసం మనకి ఇది కనెక్ట్ అయ్యే ఉండాలి. మనం మొబైల్ వైఫై తో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మొబైల్ హాట్స్పాట్ ఏదైతే ఉందో సో హాట్స్పాట్ ద్వారా అయినా మనం దీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర వైఫై ఉంది అంటే డైరెక్ట్ రూటర్ ద్వారా మనం దీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ట్యాంక్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ట్యాంక్ కనుక మీకు బ్లింక్ అవుతూ ఉందంటే ప్రెసెంట్ అది రన్నింగ్ లో ఉందని. ఎప్పుడైతే ఆడ బ్లూ కలర్ లో మీకు లైట్ అయితే ఇండికేట్ చేస్తూ ఉందో ట్యాంక్ ఫుల్ అయిపోయిన అర్థం, ఆటోమేటిక్ అది ఆఫ్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు బాటిల్ లో వాటర్ కానీ గ్లాస్ లో వాటర్ కానీ పడతారో అప్పుడు మళ్ళీ అది రీఫిల్ చేయడానికి ఆన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రీఛార్జ్ అనమాట. సో ఈ రీఛార్జ్ కనుక ఏదైతే మనం మంత్లీ పేమెంట్ డిలే చేసామో ఆగిపోతుందో సో అప్పుడు మనకి ఈ రీఛార్జ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ దీన్ని కనుక మీరు పర్చేస్ చేయాలంటే దీనికి సంబంధించిన రిఫరల్ కోడ్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో, మీరు అక్కడ చూడొచ్చు. లేదంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా సరే తీసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్ లో మీరు దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా సేఫ్ గా ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే మీకు ఈ వాటర్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే మనకి TDS మీటర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి ఫ్రీగా వస్తుంది TDS మీటర్ అనేది. సో వాళ్ళు మనకి ఫ్రీగా దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే మీరు TDS మీటర్ ద్వారా వాటర్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి గ్రేట్ థింగ్ గా చెప్పుకోవచ్చు. ఇకపోతే దీని కనెక్షన్ మనకి ఏమేం కావాలి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. జస్ట్ 10 to 15 మినిట్స్ లోనే దీని యొక్క ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే మన ట్యాప్ ఉందో సో మీకు సింగిల్ ట్యాప్ ఉన్నా డబుల్ ట్యాప్ ఉన్నా ఏదైతే మన ట్యాప్ ఉందో ఈ ట్యాప్ కి ఒక డైవర్షన్ అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు అనమాట. సో డైవర్షన్ ఫిక్స్ చేసిన తర్వాత దాని నుంచి ఒక వైట్ కలర్ పైప్ అయితే ఉంటుంది. సో ఈ వైట్ కలర్ ఇన్లైన్ పైప్ వచ్చేసి మన ఏదైతే ప్యూరిఫైర్ ఉందో ప్యూరిఫైర్ కి సెట్ చేస్తారు. సో అక్కడ నుంచి వాటర్ అనేది ప్యూరిఫై అయితే అయిపోతాయి అనమాట. అది మీకు నల్ల వాటర్ అయినా ఉండొచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా ఉండొచ్చు. ఏ వాటర్ అయినా సరే మీకు అక్కడ ప్యూరిఫైర్ అయితే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఏదైతే బ్లూ కలర్ వైర్ కనిపిస్తుందో సో ఇది వచ్చేసి పైప్ అనమాట. సో ఈ పైప్ లో వచ్చేటప్పుడు మనకి ఎగ్జాస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో మన ప్యూరిఫైర్ కి జనరల్ గా ఏ ఎగ్జాస్ట్ వాటర్ బయటకు వెళ్తూ ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ పైప్ ద్వారా బయటకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు బయటకు వెళ్ళడానికి ఒకవేళ పైప్ ఉంటే మీరు పైప్ లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చూస్తున్నాను కదా. సో ఈ విధంగా పైప్ లో అయినా పెట్టుకోవచ్చు. అంటే మీకు బయట ఒకవేళ కావాలనుకుంటే, లేదు మీకు ఎక్స్టెన్షన్ ఇది చాలా పొడవు ఉంటుంది, మీరు ఏదైనా బకెట్ ఏదైనా పెట్టుకున్నా సరే మీకు ఆ ఎక్స్టెన్షన్ వాటర్ అంతా దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు ఆ వాటర్ ని వాడుకోవచ్చు కూడా. సో ప్రాబ్లం అయితే ఏముండదు. జనరల్ గా మనకి బాసనం తోవడానికి దానికి వాడుతూ ఉంటారు కదా. సో మీరు దానికైనా సరే దాన్ని అయితే వాడుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చాలా ఈజీగా మీకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే మీరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోండి. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు కనుక దీన్ని పర్చేస్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫరల్ కోడ్ కూడా మీకు ఆల్రెడీ వీడియో మీద కూడా డిస్ప్లే అవుతున్నాయి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. నేనైతే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. అండ్ నేను ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్తాను, మీరు కనుక ఎక్కువ మంది ఉన్నారు అంటే RO అయితే తీసుకోండి. అంటే ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి. లేదు నాకు తక్కువ మంది ఉన్నారు బట్ నాకు ఇమ్యూనిటీ బూస్టర్ కావాలి అనుకుంటే మీరు కాపర్ అయితే వెళ్ళిపోండి. లేదు నాకు హెల్త్ బెనిఫిట్స్ కావాలి, లైక్ స్టమక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే మీరు ఆల్కలైన్ వాటర్ అయితే వెళ్ళిపోండి. సో ఇది మీకు బేస్ వచ్చేటప్పటికి RO అయితే స్టార్ట్ అవుతుంది, టాప్ వచ్చేటప్పుడు మీకు ఆల్కలైన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఫైనల్ గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. బడ్జెట్ లో వాళ్ళు కూడా ఒక మంచి ప్యూరిఫైర్ అయితే పర్చేస్ చేయగలరు. So thank you for watching. See you on next video. Bye bye. Jai Hind.